అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి మన ఉగాది శుభాకాంక్షలు. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? ఉగాది అనగానే ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన సరుకుల గురించి, అదే విధంగా తయారు చేయాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అందులో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించే మీ యూట్యూబ్ ఛానల్ ఎస్వి యోగా అండ్ ఫిట్నెస్. ఎంజాయ్ ఎ హెల్దీ లాంగ్ లైఫ్ విత్ ఎస్వి యోగా అండ్ ఫిట్నెస్. మీ ఆరోగ్యమే మా ఆనందం. ఉగాది అనగానే మనకు టక్కును గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి మన తెలుగు ప్రజలు అందరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో చేసుకొని అందరూ సేవించేది. ఇది సేవించడం ద్వారా మనం ఆ రాబోయే సంవత్సరం అంతా కూడా ఎదుర్కోబోయే సుఖదుఖాలు, లాభనష్టాలు అన్నీ కలిపి ఉంటాయి కనుక మనం షడ్రుచుల ద్వారా వాటికి సంసిద్ధులుగా ఉండాలనే ఉద్దేశం అని పెద్దలు చెప్తుంటారు. కానీ ఆయుర్వేద పరంగా మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఔషధంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఆనాటి పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కాలమాన ప్రకారం జరిగే మార్పుల కారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమతుల్యత లోపించకుండా ఉండడానికి షడ్రుచుల మేలు కలయికతో కూడిన పచ్చడి ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఏడాదిని 2 కాలాలుగా విభజించారు. మొదటిది అదాన కాలం లేదా ఉత్తరాయణ కాలం, రెండవది విసరకాలం లేదా దక్షిణాయన కాలం. ప్రతి ఏడాది 2 కాలాలు కూడా 3 ఋతువులు కలిగి ఉంటాయి. మన తెలుగు ఋతువులు ఉన్నాయి కదండి, 6 ఋతువులు కూడా 2 కాలాల్లో 3 విభజించబడి ఉంటాయి. ముందుగా విసర లేదా దక్షిణాయనం అంటే ఏంటో తెలుసుకుందాం. సూర్యభగవానుడు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఈ కాలంలో వచ్చే ఋతువులు వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు. ఈ కాలంలో జీవులు తమ శక్తిని ఇనుమడింపు చేసుకునే విధంగా వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఈ కాలంలో సూర్యుడు దక్షిణ దిశగా వెళ్తున్న క్రమంలో భూమికి సూర్యునికి మధ్య కాస్త దూరం పెరగడం వల్ల వాతావరణం చల్లగా ఉండి వేడి ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే వాతావరణ ప్రభావం చేత వర్షం పడే కారణంగా నేలలో నీరు శాతం, నేలపై తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన జీవుల్లో శక్తి కోల్పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు అదాన కాలం లేదా ఉత్తరాయణం గురించి తెలుసుకుందాం. ఈ కాలం మన తెలుగువారికి అతి ముఖ్యమైన కాలం. ఎందుకంటే ఈ కాలంలోనే మన తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. అదేనండి మన ఉగాది. ఈ కాలంలో సూర్యభగవానుడు దక్షిణ దిశ నుంచి ఉత్తరం దిశ వైపుగా ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటాం. ఈ కాలంలో వచ్చే ఋతువులు శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఈ కాలంలో సూర్యకాంతి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన వేడి ఎక్కువగా ఉండడం చేత భూమి లోపల గల నీరు శాతం, భూమిపై ఉండే తేమ శాతం తగ్గి వాతావరణం అంతా పొడిగా మారుతుంది. ఆ ప్రభావం మరియు సూర్యకాంతి ప్రభావం జీవులపై పడి శక్తి సన్నగిల్లుతుంది. ఎలా అంటే మనలో ఉన్న తేమను కూడా వేడి ప్రభావం చేత ఆవిరైపోవడం వల్ల మన శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా వేడి కారణంగా వచ్చే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ కాలంలో వచ్చే ఋతువుల ప్రభావం జీవుల శక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. హేమంత ఋతువు చివరిలో, శిశిర ఋతువు ఆరంభంలో జీవుల శక్తి మంచి శక్తిని కలిగి ఉంటాయి. వసంత ఋతువులో జీవులు మితమైన బలాన్ని కలిగి ఉంటాయి. గ్రీష్మ ఋతువు కాలంలో వేడి తీవ్రత కారణంగా జీవులు శక్తిని కోల్పోయే క్రమంలో తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఈ ప్రభావం నుంచి బయటపడడానికి మన పూర్వీకులు మనకి కొన్ని
పదార్థాలని సూచించడం జరిగింది. అవి మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ గుణాలు కలిగిన పదార్థాలు తీసుకోవడం ద్వారా కోల్పోయిన శక్తిని పుంజుకొని ఇనుమడింప చేసుకోవచ్చునని మన పూర్వీకులు ఉద్ఘాటించారు. ఈ పైన తెలిపిన సంస్కృత పదాలకు అవి కలిగి ఉన్న తెలుగు పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మధురం అంటే తీపి, ఇది చెరుకు మరియు చెరుకు నుంచి వచ్చిన బెల్లం. ఆమ్ల పులుపు అంటే చింతపండు. లవణం సముద్రం నుంచి లభించిన ఉప్పు. కటు మన ప్రకృతి నుంచి ప్రసాదించబడిన మిరపకాయల ద్వారా వచ్చిన కారం. తిక్త చేదు, అదేనండి మన వేప పువ్వు. కషాయ అంటే వగరు, ఇది మామిడి పూత దశలో నుంచి పిండి దశకు వచ్చే టైంలో వచ్చే పిండికాయని మనం ఈ వగరుకి సూచికగా చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి ప్రసాదించబడినవే. ఈ ప్రకృతి నుంచి ప్రసాదించిన ప్రతి పదార్థాన్ని మనం తీసుకున్నట్టయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా రాదండి. ఈ 6 పదార్థాల కలయికనే షడ్రుచుల ఉగాది పచ్చడి అంటాం. ఈ కాల ఆరంభంలో వచ్చే ఉగాది రోజున ఆ షడ్రుచులు కలిగిన పచ్చడి తీసుకోవడం వలన మన శరీరం కోల్పోయిన శక్తిని పుంజుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక వాతావరణ మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను శరీరం తట్టుకొని ఆరోగ్యంగా ఉంటాం. దీనికి మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాను అండి. చూడండి, ఇప్పుడు ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మనం బయట తిరిగేటప్పుడు ఏం చేస్తామంటే ఇంటికి రాగానే కానీ లేదా బయట ఎక్కడైనా సరే నీళ్ళల్లో ఒక నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు కానీ పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని తాగుతాం. అన్నీ అప్పటి వరకు ఉన్న నీరసం తగ్గి మనకు మరింత హుషారు వచ్చి మళ్ళీ మన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటాం. ఇదే మీకు ఉదాహరణ. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఈ ఉగాది పచ్చడి ఎంత బాగా మనకి శరీరానికి ఉపయోగపడుతుందో ఆలోచించుకోవచ్చు. ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించే మన యూట్యూబ్ ఛానల్ ఎస్వి యోగా అండ్ ఫిట్నెస్ నచ్చితే లైక్ చేసి మీ సలహాలు కామెంట్ బాక్స్లో చెప్పి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.